హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. మీరు ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక మీ అందరికి తెలిసే కదా, నరేష్ ఏమో కన్నయ్య వైపు, సంతుమామేమో చిన్న కన్నయ్య వైపు. ఇక టాస్ అయితే ఇద్దాం. కన్నయ్య కోరుకో. కన్నయ్య హెడ్స్ అయితే కోరుకున్నాడు. చూద్దాం మరి. టైల్స్ వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ చిన్న కన్నయ్య టాస్ గెలిచిండు. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇది మనం ఇప్పుడు ఆడబోయేది ట్రై సిరీసు. ప్రతి మ్యాచ్లో 2 ఓవర్లు ఉంటాయి. 3 మ్యాచ్లలో 2 మ్యాచ్ గెలిచిన వాళ్ళు విన్నర్ అన్నట్టు. ఓకే, ఆల్ ద బెస్ట్. 2 ఓవర్స్. ఇక ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ట్రై సిరీస్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ. ఫస్ట్ బాల్ డాట్ అయితే అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ మీరు చూసే ఉన్నారు. లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు జరిగినాయి. చూద్దాం మరి ఇందులో ఏమవుతుందో. ఫస్ట్ బాలే బౌండరీ కొట్టేసిండు. సెకండ్ బాల్ ఇప్పుడు థర్డ్ బాల్ ఖాతా అయితే ఓపెన్ అయింది 4 రన్లతోటి. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం చేసిండు, బట్ జాలి కంటే ఇక్కడే ఆగింది. ఫోర్త్ బాల్ చక్కటి ప్రయత్నం, బట్ మిస్ ఫీల్డ్. 4 అయితే వెళ్ళిపోయింది. ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి. 8 పరుగులు అయితే కొట్టిండి ఇప్పటికి. చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. లాస్ట్ బాల్ ఉంది. నెక్స్ట్ ఓవర్ ఎట్లా వచ్చినా కానీ ఎక్కుతాడు. మొత్తం అయితే డాట్ అయిపోయింది. 8 పరుగులు అయితే కొట్టిండు మన సంతోష్ సేట్. ఇప్పుడు చిన్న కనే బ్యాటింగ్ అయితే వస్తుండు. ఎన్ని పరుగులు వేస్తాడో చూద్దాం. ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 8 పరుగులు. లాస్ట్ ఓవర్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. ఇక ఫుల్ టాస్ బాల్. చక్కటి ప్రయత్నం, బట్ పిల్లరే ఆబట్టేసింది. నెక్స్ట్ బాల్ 6. సూపర్ 6తో స్కోర్ వేగవంతంగా పెంచుతుండు. 14 స్కోర్. చక్కటి ప్రయత్నం, బట్ మిస్ ఫీల్డ్. మళ్ళీ ఒకసారి మిస్ ఫీల్డ్ చేసిర్రు. 20 స్కోర్. వైట్ బాల్. ఫస్ట్ 6 ప్లస్ 18 స్కోర్. 18. ఇప్పుడు 24. డాట్ బాల్. మొత్తం అయితే 2 6లు 3 4లు అయితే కొట్టిరు. 24. చిన్నకనే నేను 20 అన్నాక కాదు 18 అని చెప్పిండు. 2 4లు కొట్టినాయి. అవుటే అయిపోయింది. ఓవర్లు అయిపోయినాయి. ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 24 రన్స్ అయితే కొట్టిరు. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ 24 రన్స్ అయితే కొట్టిర్రు. ఇక ఈ 24 రన్స్ని 12 బాల్స్లలో ఎంత తొందరగా చేజింగ్ చేస్తారో లేకపోతే వీళ్ళు ఆల్అౌట్ చేస్తారో చూద్దాం. లెట్స్ గో. ఇక 25 పరుగుల టార్గెట్తో అయితే బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నయ్య టీం. ఫస్ట్ బాలే పిల్లర్ హెల్ప్ చేసింది ఫీల్డింగ్ టీంకు. 0 పరుగులు. డాట్ బాల్ అయితే అయిపోయింది. సెకండ్ బాల్ చక్కటి ప్రయత్నం, బౌండరీ అయితే వెళ్ళిపోయింది. మిస్ ఫీల్డ్ అయిపోయింది కెప్టెన్ నుంచి. మళ్ళీ ఒకసారి పిల్లర్కే కొట్టేసిండు. దాదాపు 4 పరుగులు సేవ్ అయిపోయినాయి బౌలింగ్ టీంకు. ఫోర్త్ బాల్ 6 రన్స్. 20 స్కోర్. సంతోష్ సేట్ సేమ్ బాల్స్ వేస్తుండీ. సారీ 10 20 కాదు 10. 6 for 10. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. ఫీల్డింగ్ మిస్ ఫీల్డింగ్ వీళ్ళ సైడ్ నుంచి కూడా. 14 రన్స్ అయితే వచ్చినాయి. ఇంకా 10 రన్స్ ఉన్నాయి. 3 బౌండరీలు లేకపోతే 2 6లు కొట్టాలి. లాస్ట్ ఓవర్ చూద్దాం మరి ఏం జరుగుతుందో. 6 రన్స్. చక్కటి యార్కర్ని స్ట్రేట్ డ్రైవ్ తోటి 6 అయితే కొట్టేసిండు. ఇప్పుడు స్కోర్ ఎంత? 20 స్కోర్. 6 runs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్ 1.
ఫ్రెండ్స్ చూస్తుండగానే ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నయ్య టీం అయితే గెలిచిర్రు. ఈ గెలిచిన వాళ్ళకే టాస్. మరి చూద్దాం బ్యాటింగా బౌలింగా. సో గెలిచిండు కాబట్టి టాస్ విన్ అయ్యిండు, బౌలింగ్ తీసుకున్నాడు. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఇన్నింగ్స్కు బ్యాటింగ్కి వెళ్ళబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. ఒకవేళ ఈ మ్యాచ్ వీళ్ళు గెలిస్తే థర్డ్ మ్యాచ్ కూడా కంపల్సరీ ఆడాలి అన్నట్టు. ఓకేనా, ఆల్ ద బెస్ట్. సెకండ్ మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. రెండో మ్యాచ్లోనే విన్ సాధించాలని. లెట్స్ గో. సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ చూద్దాం మరి ఏం జరుగుద్దో. 2-0నా 1-1. ఫస్ట్ బాలే బౌండరీతో స్టార్ట్ చేసిండు చిన్న కన్నయ్య ఢిల్లీ క్యాపిటల్స్. అవుటే. సెకండ్ బాల్ ఎడ్జ్ కంటేసి జాలికైతే వంటి వెను తిరుగుతుండు. ఇక మొత్తం ఓప్స్ అన్ని సంతోష్ సేట్ మీదనే ఉన్నాయి. చూద్దాం మరి ఎన్ని పరుగులు చేస్తాడో. అనుకున్నంతగా చిన్న కన్నయ్య ఈరోజు రాణించలేడు. నెక్స్ట్ బాల్ పోయి చిన్న కన్నయ్యనే కొట్టిండు బాల్ పట్టి. ఫోర్త్ బాల్ 4 పరుగులు ఇప్పటికీ. 6 runs. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. 6 runs. 16 స్కోర్. ఒక్కసారిగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఊపిరి పోస్తున్న సంతోష్ సేటు. ఈ ఓవర్లో రన్స్ ఇస్తే చాలా హార్డ్ అవుతుంది బెంగళూరుకు. ఫస్ట్ బాల్ అయితే డిఫెన్స్ చేసేసిండు కానీ బ్యాట్ కంటలేదు, బీట్ అయిపోయింది. సెకండ్ బాల్ వైట్ బాల్. వైట్ మొత్తం పండుకొని బొర్రెట్ కొడుతుండు. కాలుకైతే అంటింది. 4 అయితే పోయింది. 20 స్కోర్. వైట్ బాల్. కన్నయ్య మొత్తం వైట్ల వర్షం కురిపిస్తుండు. డాట్ బాల్. Six runs. What a batting. Excellent. Last ball of the innings. Sorry, 5th ball. ఇప్పుడు లాస్ట్ బాల్. 26 అయితే కొట్టిండు. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ చిన్న కన్నయ్య టీం 26 పరుగులు అయితే వేసిర్రు. ఇక 27 పరుగుల టార్గెట్ తోటి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నయ్య టీం అయితే బరిలో దిగుతుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్ గెలిచి డైరెక్ట్ సిరీస్ విజయం సాధిస్తారా లేక ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ మ్యాచ్కి వెళ్తారా. ఆల్ ద బెస్ట్ 2 టీమ్స్. లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ త్వరగా వికెట్ తీస్తే అంత లాభం ఉంటుంది. బట్ బౌండరీ కొట్టేసి శుభారంభాన్ని స్టార్ట్ చేసేసిండు. లెగ్ సైడ్లో బాల్ వేస్తే ఈజీగా రన్స్ అయితే కొడుతుండు. చూడండి చక్కగా బౌండరీ తీసేసిండు. 8 పరుగులు కొట్టేసిండు. 4 runs. హైట్రిక్ 4. 6 దీనికి అంటితే లేదు, మీద దానికి అంటేనే 6. 4 మీద అంటితే మీద తీసిన మీద అంటితే 6 ఇద్దాం, కింద పిల్లర్ కంటే 4. హైట్రిక్ 4 అయితే కొట్టేసిండు. చిన్నకనే ఇంట్రెస్ట్ పెట్టి ఆడలేడంటే అనిపిస్తుంది. మరి 6 runs. 18 స్కోర్. ఒకటే ఓవర్లో విన్ ఇచ్చినట్టున్నాడు. 26. ఒక్క వికెట్ తీస్తే ఈజీ అయిపోతుంది. వికెట్కి ప్రయత్నిస్తాడు చిన్నకన్నయ్య. ఉల్టాస్ బాల్. గుడ్ ఫీల్డింగ్. లాస్ట్ బాల్. సూపర్ ఫీల్డింగ్. ఎంత స్కోర్? 18. నువ్వు కూడా ఎత్తున్నావు చూస్తున్నా. బట్ లాస్ట్ ఓవర్ 6 balls 9 runs. వాట్ ఏ ఫీల్డింగ్. సూపర్ ఫీల్డింగ్. వాట్ ఏ ఫీల్డింగ్. జస్ట్ మిస్ అయిపోయింది. బౌండరీ అయితే వెళ్ళిపోయింది. చక్కటి ప్రయత్నం చేసిండు బట్ బాల్ అయితే జాలు కంటేసింది. 22 స్కోర్. ఇంకొక 4 కొడితే డ్రా, 6 కొడితే విన్ను. 6 runs.
ఫ్రెండ్స్ ఫైనల్లీ చిన్న కన్నయ్య మీద కన్నయ్య రివెంజ్ అయితే తీర్చుకున్నాడు. లాస్ట్ మ్యాచ్లో చూసారు కదా, ఫస్ట్ 2 మ్యాచ్లు చిన్న కన్నయ్య గెలిచిండు, లాస్ట్ మ్యాచ్లో కన్నయ్య గెలిచిండు కష్టం మీద. ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచ్లు కన్నయ్య గెలిచిండు, 2 మ్యాచ్లు చిన్న కన్నయ్య ఓడిపోయిండు. ఇక లాస్ట్ మ్యాచ్ అయితే చూద్దాం మరి. ఆర్సీబీ బెంగళూరు కన్నయ్య వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ చిన్న కన్నయ్య మ్యాచ్. కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ యూ వాన్ ద సిరీస్. సో లాస్ట్ మ్యాచ్ మరి టాస్ నువ్వే గెలిచిన, బ్యాటింగ్ బౌలింగ్? సో మళ్ళీ ఈసారి బ్యాటింగ్ తీసుకున్నాడు. చూద్దాం మరి మళ్ళీ సూపర్ ఓవర్లు వస్తాయా, లేకపోతే ఎన్ని రన్లు కొడతాడు, లేకపోతే తొందర అవుట్ చేస్తారా, ఎవరు విన్ అవుతారో అయిపోవరకు అయితే చూడండి. మరి 3-0 తోటి డైరెక్ట్ విజయం సాధిస్తాడా, లేకపోతే 2-1 తోటి ఫైనల్ మ్యాచ్ గెలిచి పోరాటం చూపిస్తాడా? లెట్స్ గో. ఫస్ట్ బ్యాటింగ్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నయ్య టీం అయితే వచ్చింది. ఎంత టార్గెట్ తిరుగుద్దాం. ఫస్ట్ బాలే బౌండరీ కొట్టేసిండు. కంటిన్యూ 3 మ్యాచ్లలో ఆల్మోస్ట్ ఫస్ట్ బాలే బౌండరీ అయితే కొట్టేసిండు. 6 runs. వాట్ ఏ సూపర్ ఫామ్లోకి అయితే వచ్చిండు. 18 జెర్సీ విరాట్ కోహ్లీ జెర్సీ వేసుకున్న చిన్న కన్నయ్య. క్యాచ్ లేదు 10 runs అయితే కొట్టిండు 3 balls. క్యాచ్ డ్రాప్ అండ్ 6. 18 స్కోర్, 16 స్కోర్. ఈ మధ్యాహ్నం లెక్కలు ఉల్టపల్లేదు. నేను నన్ను కొడుతుండు చిన్నగానే. నువ్వు నీ ఫీల్డింగ్ కాదు, నువ్వు మళ్ళీ క్యాచ్ డ్రాప్ అయింది, నేను చూలే అంటున్నావు మళ్ళీ. క్యాచ్ పట్టలేదు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. క్యాచ్ బౌండరీ. ఓ సూపర్ ఫీల్డింగ్. అంటింది. పిల్లర్ కట్టిందా చిన్నగానే? అంటింది. 20 స్కోర్. 20 అంటింది 20 స్కోర్. సెకండ్ ఓవర్ సూపర్ 6 కొట్టేసిండు. 26 ఫుల్ టాస్ బాల్ని స్ట్రేట్గా ఆడి బౌండరీ అయితే పంపించేసిండు. 26 స్కోర్. ఓ వాట్ ఏ ఫుల్ టాస్ బాల్, వాట్ ఏ ఫీల్డింగ్ అండ్ బౌండరీ. 30 స్కోర్. భారీ స్కోర్ తీసాగా ఆర్సీబీ 3-0తో గెలాలని ఉత్సాహం కొద్దిస్తున్నారు. వాట్ ఏ 6. 36 స్కోర్. మొత్తం మీద కన్నయ్య విశ్వరూపం చూపిస్తుండు. 3 balls అయినా, 4th ball. వావ్ అంటలే డాట్ బాల్ అయిపోయింది. ఆప్షన్ కానీ చూసిండు బట్ కుదరలేదు. డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. 36 పరుగులు అయితే కొట్టేసిర్రు. 6 స్కోర్, 42 స్కోర్. బ్యాటింగ్ చేసిన కన్నయ్య ఆర్సీబీ అయితే 42 పరుగులు అయితే వేసిర్రు. ఇప్పుడు 43 పరుగుల టార్గెట్ తోటి చిన్న కన్నయ్య ఢిల్లీ క్యాపిటల్స్ అయితే బ్యాటింగ్ అయితే వెళ్తుర్రు. చూద్దాం మరి ఎన్ని పరుగుల వరకు కొడతారు, లేకపోతే విన్ కొడతారా, ఆల్అౌట్ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది. 12 balls అయితే ఉన్నాయి. లెట్స్ గో. ఫస్ట్ బాల్ అయితే పడుతుంది, చూద్దాం. 43 runs టార్గెట్. ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టేసిండు, శుభారంభం అయితే అందించిండు. సెకండ్ బాల్ డాట్ వేసిండు. థర్డ్ బాల్ 6 runs, 10 స్కోర్. ఇప్పటికి బోల్డే. వికెట్ల కంటేసింది, బోల్డ్ అయిపోయిండు. చక్కగా 10 runs అయితే కొట్టిండు. చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వచ్చిండు. ఫీల్డర్ దగ్గరికి అయితే బాల్ వేయింది. ఈ ఫీల్డరు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. 6 కొట్టిండా, అవుట్ అండా, లేదు క్యాచ్ డ్రాప్. ఓవర్ కంప్లీట్ అయితే అయింది. ఇక లాస్ట్ ఓవర్లో 6 balls 6 sixes కొడితే మ్యాచ్ అయితే విన్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ఎన్ని 6s కొడతారో. వావ్ 6 runs, 16 స్కోర్. ఇంకా 5 sixes. అది 6 కదా అంతా ఆ ఏరియా. నెక్స్ట్ బాల్ 4 runs, 20 స్కోర్. ఇంకొక 4 sixes కొడితే ఈజీ అయిపోతుంది, మ్యాచ్ విన్ అయిపోతుంది. బోల్డే, ఆల్ అవుట్. ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్ చిన్న కన్నయ్య మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నయ్య టీం క్లీన్ స్వీప్ చేసేసింది. లాస్ట్ మ్యాచ్లో 2-1తో ఓడిపోయిన కన్నయ్య ఈ మ్యాచ్లో 3-0 తోటి విజయం అయితే సాధించిండు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చిన్న కన్నయ్య అనుకున్నంత అయితే ఈ మ్యాచ్లో రాణించలేదు. కన్నయ్య భీకర ఫామ్లోకి అయితే వచ్చిండు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో కూడా
బీభత్సంగా ఉంటాయి అనుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. మరి ఈరోజు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ రెండు టీంలు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.